తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి పండగ వాతావరణాన్ని సృష్టించింది. పర్యాటకంగా, పారిశ్రామికంగా ప్రాముఖ్యత గల గ్రామాల్లో ఎన్నికల పోరాటం రసవత్రంగా సాగుతోంది. కరీంనగర్ జిల్లాలో ఎలగందుల పంచాయతీ గ్రానైట్ పరిశ్రమకు కేర్ ఆఫ్ గా ఉంది. అదేవిధంగా ఒకప్పటి జిల్లా పాలనా కేంద్రమైన ఈ గ్రామంలో ఉన్న కోట, ఇతర ప్రాంతాలు పర్యాటకంగా పేరు పొందాయి. గ్రామానికి ఆదాయం కూడా బాగానే వస్తోంది. దీంతో ఇక్కడ సర్పంచ్ పదవి కోసం పోటీ కూడా తీవ్రంగా ఉంది. మరి ఎలగందుల కిల్లా వశం చేసుకునేది ఎవరు? వాచ్ దిస్ గ్రౌండ్ రిపోర్ట్. పంచాయతీ ఎన్నికలతో ఊళ్ళల్లో ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. పారిశ్రామిక ప్రాంతాల్లో ఆ పోటీ మరింత రసవత్తరంగా కనిపిస్తుంది. ఒకనాటి కరీంనగర్ జిల్లా కేంద్రమైన ఎలగందులలో నాడు కరీముల్లా షా పరిపాలిస్తే ఈసారి ఆ ఎలగందుల కరీముల్లా షా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరు కాబోతున్నారు తెలుసుకుందాం రండి. కరీంనగర్ జిల్లాలోని గ్రామాలన్నీ పంచాయతీ ఎన్నికల ప్రచార హోరుతో మారుమ్రోగుతున్నాయి. సర్పంచ్ అభ్యర్థులు వార్డులకు పోటీ చేసేవారు ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టో చేతిలో పెట్టి తమకే ఓటేయమని అడుగుతున్నారు. సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రచారం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలన్నీ పండగ శోభను సంతరించుకున్నాయి. ఊళ్ళోని సమస్యలు కూడా వెక్కిరిస్తున్నాయి. ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పించే విధంగా గ్రామ పాలన సాగాలని పెద్ద వయస్సు ఉన్న మహిళలు కోరుతున్నారు. ఎలగొందుల మహిళలు తమ గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి ఏమంటున్నారో సాక్షి ప్రతినిధి రమణ అందిస్తారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మనం ఎలగందుల కిల్లాకు వచ్చాం. ఎలగందుల అనేది ఒక పారిశ్రామిక ప్రాంతంలో రాయల్టీ పెద్ద ఎత్తున పొందుతున్న గ్రామం. ఈ గ్రామంలో అసలు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, సౌకర్యాల గురించి మహిళలు ఏం చెప్తున్నారో ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ ఊళ్ళో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఏం కావాలో ఊరు పబ్లిక్ మంచిగా ఉండాలి. పిల్లలకు ఏదన్నా సౌకర్యం చేయాలి. ఎవ్వరు వచ్చినా పెరిగే పిల్లలకు సౌకర్యం ఉండాలి. మా ఏజ్ అయిపోయింది, బతికే పిల్లలకు గోసు ఉన్నది ఈ కరీంనగర్ జిల్లా ఎలగందులకు. ఒకప్పుడు రాజులు ఏలిన ఇది ఊరు, కానీ మా ఊరు పడిపోవద్దని మేము అందరం సమ్మెక్కగా ఉన్నాం. పిల్లలకు మాత్రం సౌకర్యం చేయాలి. చదువుకున్న పిల్లలు అవి గోలిస్తుర్రు. ఏ పోటీ వచ్చినా కానీ వాళ్ళు బాగుపడేటట్టు చేయాలి. మా భవిష్యత్తు అయిపోయింది, పిల్లల భవిష్యత్తు చూడాలి. అమ్మ చెప్పండి, ఇక్కడ మీకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఇంకేం కావాలని కోరుకుంటారు? మాకు అన్ని మంచిగానే ఉన్నాయి. మంచిగా మా సర్పంచ్ ఉన్న కాడికి మంచిగానే చేసిండు. ఇక ముందు కూడా అన్ని మంచిగా జరగాలి, గొడవలు లేకుండా మంచిగా ఓట్లు అనేది మేము మా సొంతంగా వేసుకొని మేము సర్పంచ్ని ఎన్నుకుంటాం. మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మంచిగా మా సర్పంచ్ కూడా మంచిగానే చేసిండు ఉన్నన్ని రోజులు మాకు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క పర్యాటక ప్రాంతంగా చేస్తే ఇంకా చాలామంది వస్తుంటారు ఇక్కడికి, చాలా మీకు బెనిఫిట్స్ ఉంటాయని కూడా ఆయన చెప్తుంటారు కదా, ఏమంటారమ్మా? పర్యాటక ప్రాంతం చేస్తే అభివృద్ధి ఎంత? కిలాను ఎలగందుల గ్రామం అంటే ఒకప్పుడు జిల్లా ఉండే, ఇప్పుడు కిలా అంటే ఊరికి పేరు వేయింది. ఆ కిలాను అభివృద్ధి చేయాలి. లైటింగ్స్ కానీ, పార్కు కానీ, వచ్చిన ఎవరన్నా ప్రజలు వచ్చిన వాళ్ళకు కూడా ఏది నీటి సౌకర్యం కూడా లేదు. నీటి సౌకర్యం కూడా వేయాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు చేస్తే కిలా పర్యాటక కేంద్రం చాలా బాగుంటుంది. కరీంనగర్ కూడా దగ్గరగా ఉంది కదా మనకు. అందుకే మేము కూడా ఈ ఎలక్షన్లకు కూడా మాకు మంచిగా పనులు చేసే నాయకుడిని ఎన్నుకుందామని అనుకుంటున్నాం. ఓటుకు నోటుకు అమ్ముడు పోకుండా మంచిగా నాయకుడిని ఎన్నుకుందామని మేమందరం నిర్ణయించుకున్నాం. అంటే నాగన్న బావి లాంటిది చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ, ఏం చెప్తారమ్మా వాటన్నిటి గురించి? నాగన్న బావి కూడా ఇప్పుడు మంచిగానే చేస్తా అంటూరు. అన్నీ కొంచెం డెవలప్మెంట్ చేయాలి. ఇది పోయిన ఊరు కాబట్టి మా ఈ కుటుంబాలు కూడా మళ్ళీ పోకుండా మంచిగా చేయాలి. మాకు ఇందిరం ఇల్లు అని, మాకు వాటర్ సౌకర్యం అని అన్నీ ఇచ్చుకుంటా మమ్మల్ని ముందుకు నడిపిస్తే మేము కూడా న్యాయాన్ని గెలిపిస్తామని మేము చూస్తున్నాం ఎలగందల్లో. ఇది ముఖ్యంగా ఇక్కడ ఎలగందులో మనం వాతావరణం చూస్తున్నాము. ఎన్నికల కోలాహలం కనిపిస్తుంది. వెనుకకు వాళ్ళంతా కూడా ప్రచారం చేసేందుకు వెళ్తున్నారు. ఇంటింటికి వెళ్ళి తమకు ఓటు వేయాలని చెప్పేసి అడుగుతున్నారు. ముఖ్యంగా ఎలగందుల్లో ఒక మనకు రసవత్తరమైన పోటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ గ్రానైట్ పరిశ్రమతోని ఇక్కడ గ్రామ పంచాయతీకి పెద్ద ఎత్తున రాయల్టీ వస్తుంది. కాబట్టి ఈ రాయల్టీ ఎక్కువ అందుతున్న గ్రామాల్లో ఎలగందుల అనేది మేజర్ గ్రామ పంచాయతీ. ఈ గ్రామంలో చూడవచ్చు ఇక్కడ ఏ విధంగా రసవత్తరమైన పోటీ ఉందో మనం చూస్తున్నాము. మరొక వైపు మనం చూస్తే ఇప్పటికే ఆటోల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటుగా సోషల్ మీడియాను కూడా వాడుకుంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మనకు ఒక సాధారణ ఎన్నికల తంతును తలపించే విధంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది.
5,000కు పైగా జనాభా, 4,100 ఓట్లు, 12 వార్డులున్న యలగందుల గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా కాస్ట్లీగా కనిపిస్తున్నాయి. అవసరమైన చోట ఖర్చుకు అభ్యర్థులు ముందు వెనక చూడడం లేదు. అయితే ఓటు అమ్ముకోవద్దనే చైతన్యం కూడా యలగందులో కనిపిస్తుంది. గతంలో 2 సార్లు తమ చేతుల్లోనే ఉన్న పంచాయతీ పగ్గాలు ఈసారి కూడా తమకే అందాలన్న లక్ష్యంతో మాజీ సర్పంచ్ ఎల్దండి షర్మిల, ప్రకాష్ దంపతులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ మాజీ సర్పంచ్ దంపతుల ప్రచారంపై సాక్షి ప్రతినిధి రమణ వివరాలు అందిస్తారు. ఎలగందుల్లో ప్రచారం పుంజుకుంది. ముఖ్యంగా మొదటి విడతలోనే ఇక్కడ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ వాతావరణంలో మొత్తంగా ఎన్నికల కోలాహలం కనిపిస్తుంది. మనతో పాటు గతంలో 2 సార్లు సర్పంచ్గా చేసిన ఎద్దండి ప్రకాష్ దంపతున్నారు, వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ముఖ్యంగా ఎలగందుల అంటే ఒకనాడు జిల్లా కేంద్రం, అదేవిధంగా కరీముల్లా షా పాలించిన రోజుల్లో ఇక్కడ మనకు ఒక కోట మనకు కనిపిస్తుంది ఎలగందుల కిల్లా, అదేవిధంగా నాగన్న బావి, చాలా ప్రసిద్ధమైన ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా పర్యాటక ప్రాంతంగా కూడా దీన్ని డెవలప్ చేయాలనే ఒక ఆకాంక్ష కూడా ఇక్కడ వీళ్ళు వెలిపుచ్చుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం చెప్పి ఓట్లకు వెళ్తున్నారో మనం ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ముఖ్యంగా ఎట్లా ఉంది మీ ప్రచార శైలి, ఏం చెప్పి ఓట్లకు వెళ్తున్నారు? గతంలో నా మంచితనాన్ని, నా గుణగణాలను చూసి మొదటిసారి ఎన్నికలకు వచ్చినప్పుడు 1850 ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించుకున్నారు. ఆ 5 సంవత్సరాల కాలంలో నేను ప్రజల చేత మన్నన పొంది ప్రతి ఇంటిలో మంచికి చెడుకు పెద్ద కొడుకు మాదిరిగా మెదులుతూ ఆపద సంపదలో వచ్చి వాళ్లకు నా శాయశక్తుల కృషి చేస్తూ వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా మెదులుకొని ఉండడం వలన నన్ను గమనించి మరియు 2వ కూడా నాకు అవకాశం ఇచ్చి 2వ సర్పంచ్గా నాకు పదవి బాధ్యతలు ఇచ్చినారు. 2వ సర్పంచ్గా పదవి బాధ్యతలు ఇచ్చిన తర్వాత గ్రామంలో నేను ఎన్నో కార్యక్రమాలు చేసిన. ముఖ్యంగా 30-35 సంవత్సరాల క్రితం రోడ్డు కట్టు చేయడం జరిగింది. అలాంటి రోడ్డు పునర్నిర్మాణ కొరకు అప్పుడు ఉన్న గంగుల కమలాకర్ గారి మంత్రివర్గంతో ఆయనతో వెన్నంట ఉండి మా రోడ్డు కొరకు 150 కోట్ల రూపాయల ఫండ్ ప్రభుత్వం చేత తీసుకొచ్చి ఈరోజు 85% రోడ్డు పనులు పూర్తి కావడానికి వచ్చినాయి. వాటిని గమనించుకొని మళ్ళీ ఈరోజు నేను ప్రజలకు నూతన గ్రామ పంచాయతీ నిర్మించిన, హెల్త్ సెంటర్ నిర్ణయించిన, ప్రతి వాడలో సీసీ రోడ్లు నిర్ణయించిన, అనేక రకాల బోర్లు వేయించిన, బోర్లకు మోటార్లు పెట్టి. మీరు చెప్తున్నారు రోడ్డు 150 కోట్లు పెట్టి చేయించామని, కానీ దాదాపు 9-10 సంవత్సరాల నుంచి రోడ్డు ఇంకా పూర్తి కాకపోవడానికి గల కారణం ఏంటి? ఈసారి మీరు ఒకవేళ అయితే ఏమైనా చేయగలుగుతారా? ఈసారి పూర్తి చేస్తారా? 100%. మరి ఒక 6 నెలలు 8 నెలల లోపలనే మన గ్రామానికి గతంలో ఉన్న అభివృద్ధి మళ్ళీ జరుగుతుందని నేను ప్రజలకు శిరస్సు వంచి ప్రమాణం చేస్తూ మీకు చెప్పుకోవడం జరుగుతుంది. 6 నెలల కాలంలోనే మనకు రోడ్డు పునర్నిర్మాణం అయిపోతుంది. మనకు 8-9 కిలోమీటర్ల దూరం కరీంనగర్ చేరుకోవడానికి తగ్గుతుందని నేను మీకు చెప్పుకోవడం జరుగుతుంది. అమ్మ చెప్పండి, మీరు కూడా గతంలో గ్రామ సర్పంచ్గా ఉన్నారు. ముఖ్యంగా ఇది ఒక పర్యాటక ప్రాంతం. ఇక్కడ ఏక్మినార్ కావచ్చు, ఎలగందుల కిల్లా కావచ్చు, ఇలాంటి అన్ని ప్రత్యేకతలు మీ గ్రామానికి ఉన్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడ రాయల్టీ పెద్ద మొత్తంలో వస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ గ్రామ పంచాయతీని ఎంతో అభివృద్ధి చేయవచ్చు, ప్రగతికి ఒక బాటగా చూపించవచ్చు. ఏం చేస్తారు మీరు మళ్ళీ ఒకసారి సర్పంచ్ అయితే? మా మేనిఫెస్టో విడుదల చేశారండి. దాని ప్రకారము అన్ని మంచి పనులు జరుగుతాయి. ఆడపిల్ల నిరుపేద వాళ్ళకి మొదట ఆడపిల్ల పుట్టితే వాళ్ళకి ఒక 5,000 రూపాయలు ఎద్దండి ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చాలా ఉన్నాయండి, చాలా మంచి పనులు చేస్తాం. ఇది ముఖ్యంగా ఇక్కడ అంటే వీళ్ళు ఒక మేనిఫెస్టోను కూడా తయారు చేసుకొని ముఖ్యంగా సాధారణ ఎన్నికల తంతును తలపించే విధంగా మనకు ఇక్కడ ఎలగందుల్లో గ్రామ సర్పంచ్కు సంబంధించిన ఎన్నికల పోటీ అనేది రసవత్తరంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రాయల్టీ భారీగా వచ్చే గ్రామాల్లో ఎలగందులో కూడా కావడంతో ఇక్కడ పోటీ మనకు చాలా తీవ్రంగా కనిపిస్తుంది. కరీముల్లా షా అనే రాజు పాలనతోనే కరీంనగర్ అని పేరొచ్చింది. యలగందుల ఖిల్లా కేంద్రంగా నాటి పాలన సాగగా నేటి యలగందులకు తామే కరీముల్లా షా కావాలన్న తలంపుతో అభ్యర్థులు వివిధ రకాల మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. వారి మేనిఫెస్టోలు కూడా ప్రజల్ని ఆకర్షిస్తున్నాయి. అభ్యర్థుల మేనిఫెస్టోలకు సంబంధించిన వివరాలు సాక్షి ప్రతినిధి రమణ అందిస్తారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలతో స్థానికంగా ఊళ్ళల్లో ఒక ఉత్సాహం వెల్లివిరుస్తుంది. ప్రస్తుతం మనము ఎల్గందుల్లో ఉన్నాం. ఎల్గందుల అనేది ఒకనాటి ఎల్గందుల కిల్లా నుంచే ఇక కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పరిపాలన సాగింది. నేను ఆ కిల్లాను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. అయితే ఇలాంటి కిల్లాలో రసవత్తరమైన పోటీ నెలకొంది. గత టర్ములో ఎవరైతే సర్పంచ్గా పనిచేశారో వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో నేను మీకు ఒక మేనిఫెస్టోను కూడా చూపిస్తున్నా. ఇలా సర్పంచ్ అభ్యర్థులు నలుగురు ఇక్కడ తీవ్రమైన పోటీలో ఉన్నారు. ముఖ్యంగా అద్దండి ప్రకాష్తో పాటుగా బోనాల నరేష్, అదేవిధంగా అంజయ్య, మరొక వైపు మల్లేశం, ఈ నలుగురు మధ్యలో ఒక చతుర్ముఖ పోటీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూడవచ్చు గత పదవీ కాలంలో చేసిన పనులను కూడా ఇక్కడ పేర్కొంటూ ఒక మేనిఫెస్టోను రూపొందించారు అద్దండి ప్రకాష్. అదేవిధంగా మిగిలిన అభ్యర్థులు కూడా వాళ్ళు ఏం చేయబోతారో చెప్పుతూనే గతంలో వాళ్ళు ఎందుకోసం పోరాటం చేశారు అనే అంశాలను కూడా తెరపైకి తెస్తూ మొత్తంగా ఓట్లు అడిగే ప్రక్రియలో భాగస్వాములయ్యారు. మొత్తంగా ప్రచారం అయితే ముమ్మరంగా సాగుతుంది. మొత్తంగా మనకు చూస్తే ఎల్గందుల గ్రామ పంచాయతీలో పారిశ్రామిక ప్రాంతంలో ఉండడం, పెద్ద ఎత్తున ఇక్కడ రాయల్టీ ఫీజు కూడా గ్రామానికి రావడంతో ఇక్కడ పోటీ తీవ్రత ఎక్కువ ఉంది. ఈ క్రమంలో ఈసారి ఎవరు విజేత కాబోతున్నారు అనే ఒక సర్వత్రా ఉత్కంఠనైతే మనకు ఎల్గందుల మేజర్ గ్రామ పంచాయతీలో కనిపిస్తుంది. మొదటి విడతలోనే ఎన్నిక జరగబోయే ఎలగందుల గ్రామ పంచాయతీకి చుట్టుపక్కల ఇటు చూసిన గ్రానైట్ కొండలున్నాయి. ఇక్కడి గ్రానైట్ చైనా సహా పలు దేశాలకు పెద్ద ఎత్తున దిగుమతవుతుంది. గ్రానైట్ ఇండస్ట్రీ నుంచి ఏటా 50 లక్షల రూపాయలకు పైగా పంచాయతీకి రాయల్టీ రూపంలో అందుతుంది. అంతేకాకుండా పర్యాటకుల రద్దీ కూడా ఈ గ్రామానికి ఎక్కువే. అందువల్లే ఎలగందుల సర్పంచ్ పదవికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలో మాజీ సర్పంచ్ అద్దండి ప్రకాష్తో పాటు కాంగ్రెస్ బలపరుస్తున్న మేడి అంజయ్య, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆశీస్సులతో బోనాల నరేష్తో పాటు మరికొందరు కలిసి మొత్తం 4 అభ్యర్థులు సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈసారి సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్న మాజీ ఉప సర్పంచ్ బోనాల నరేష్ ఏమంటున్నాడో చూద్దాం. సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎల్గందుల ఒక ప్రధానమైన క్షేత్రం కరీంనగర్ జిల్లాలో. ముఖ్యంగా మొదటి విడతలో ఎన్నికలు జరగబోయే ఈ ఎల్గందుల కిలా జిల్లా కేంద్రానికి ఒకరోజు మొత్తంగా ఇక్కడి నుంచి పాలన సాగింది. ఆ జిల్లా కేంద్రమైన ఎల్గందుల్లో నేడు సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు కరీముల్లాషా కాబోతున్నారనే ఒక ఆసక్తి నెలకొంది. ఆ సర్పంచ్ ఎవరు కాబోతున్నారనే ఒక క్యూరియాసిటీ మనకు కనిపిస్తుంది. మనం చూడవచ్చు ఎల్గందులలో బోనాల నరేష్ అనే అభ్యర్థి కూడా ప్రధాన అభ్యర్థిగా ఉన్నారు. ఆయన సర్పంచ్ పదవికి పోటీ పడతారు. ముఖ్యంగా ఒక వాహన దండుతో బయలుదేరి ఆయన ప్రచారం చేస్తారు. ఏం ప్రచారం చేస్తారు? ముఖ్యంగా ఎల్గందులో ఒక చారిత్రాత్మకమైన ప్రాంతం. ఈ చారిత్రాత్మకమైన ప్రాంతంలో ఏం చేయబోతున్నారో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి నరేష్ భాయ్, ఇప్పుడు మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మిమ్మల్ని ఓటర్లు ఏమడుగుతున్నారు? ఏం కావాలడుగుతున్నారు? ఓటర్లు వచ్చేసి ఊర్లో ఫస్ట్ కోతుల బెడద, ఊర్లో కోతుల బెడద వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. ఇవల్ల ప్రతి మహిళకు పెన్షన్లు లేక ఒకటి, రెండోది వచ్చేసి వాళ్ళ కనీస అవసరాలు నీటి సదుపాయం ఒకటి. ఎల్గందులో ఫిల్టర్ బెడ్ ఉంది, చుట్టూ డ్యామ్ ఉంది. కనీస కొన్ని టైంలో వాటర్ రాకపోవడం. ఇప్పటివరకు కొన్ని ఊళ్ళల్లో ఇళ్లలో వాటర్ సర్క్యులేషన్ లేదు. మిషన్ బయటని పెట్టేసి కొన్ని ఇట్లలో వాటర్ కూడా లేదు. ఫస్ట్ మెయిన్ వచ్చేసి ఎల్గందులో కోతుల బెడద. ఇవాళ నాకు ప్రజలందరూ అండగా ఉంటానని మాటిచ్చిర్రు. అదేవిధంగా వాళ్లకు నేను హామీలు ఏమి ఇచ్చినా అంటే ఫస్ట్ నేను గెలిచిన తర్వాత కోతుల బెడద విలేజ్లో కోతులు లేకుండా చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. అదొకటే కాకుండా ప్రతి అమ్మకు అక్కకు పెన్షన్ ఎవరికైతే లేదో ప్రతి ఒక్కరికి పెన్షన్ నా అంతు గ్రామ పంచాయతీకి సంబంధించి ఎంత పరిధిలో ఉన్నా వాళ్ళందరికీ ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్కు సహకరిస్తానని తెలియజేస్తున్నాను. కరీంషా కాలం నాటి కిల్లా, నాగన్న బావి, ఏక్ మినార్ వంటి పర్యాటక ప్రాంతాలతో పాటు గత కాలపు వింటేజ్ లుక్తో చుట్టూ కొండలు, చెట్లు, ఆహ్లాదకరమైన పల్లె వాతావరణంతో కనువిందు చేసే ఎలగందుల పంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఏక్ మినార్ సాక్షిగా ఎల్గందుల కిల్లాపై సర్పంచ్గా ఎవరు జెండా పాతబోతున్నారు? మొత్తంగా ఈ మేజర్ గ్రామ పంచాయతీలో అలాంటి క్యూరియాసిటీతో ఒకవైపు ప్రచారం జరుగుతుంది, మరొక వైపు ఉత్కంఠ నెలకొంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, ఎల్గందుల నుంచి.